హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సలోమి. కొత్తగా వచ్చిన సలార్ మూవీ ఎక్స్ప్లెనేషన్ మనం చూసేద్దాం రండి. మూవీ స్టార్టింగ్లో 1985లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని చూపిస్తారు. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం ఇచ్చే ఫ్రెండ్షిప్. అయితే వరద నోసింగ్ని తన అన్న రుద్ర తీసేసుకుంటాడు. వరద రుద్ర వీరిద్దరి తల్లు వేరైనా తండ్రి మాత్రం ఒక్కడే. వరద ఈ విషయం తన ఫ్రెండ్ దేవాతో చెప్పగానే కోపం వచ్చి రుద్ర దగ్గరికి వెళ్ళి ఆ నోస్టింగ్ ఇవ్వమని అడుగుతాడు. మా నాన్నకు పుట్టినంత మాత్రాన ఈ నోస్టింగ్ పెట్టుకునే హక్కు రాదు, దీన్ని సాధించుకోవాలని అంటాడు. దానికి ఏమి చేయాలని పక్కనున్న దేవా అడుగుతాడు. అక్కడ ఒక కుస్తీ పోటీలో పహల్వాన్ ఉంటాడు, చాలా పవర్ఫుల్. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించేస్తూ ఉంటాడు. అతన్ని గనక నువ్వు ఓడిస్తే నువ్వు మళ్ళీ నోస్టింగ్ పెట్టుకోవచ్చు అని చెప్తాడు. దేవ వరద కోసం ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. దేవ కరెంట్ వైర్ పట్టుకొని షాక్ కొట్టేలా చేసుకుంటాడు. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ దేవాని పట్టుకుంటే అతనికి కూడా షాక్ కొట్టి కింద పడిపోతాడు కాబట్టి. ఆ పహల్వాన్ దేవా దగ్గరికి రాగానే కరెంటు వైర్ పట్టుకోగానే ఇద్దరూ పడిపోతారు. అయితే వరద వెళ్ళి దేవా గుండె మీద ప్రెస్ చేయగానే దేవా లేచి నోస్టింగ్ నిద్ర నుంచి తీసుకొని మళ్ళీ జోలికి వస్తే ఈసారి నా చేతిలో కరెంటు వైర్ కాదు కరెంటు పోల్ ఉంటుందని వార్నింగ్ ఇస్తాడు. అయితే ఒకరోజు కొంతమంది మన్నారు మనుషులు దేవా తల్లి మీద అటాక్ చేస్తారు. ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవ అడ్డుకుని ప్రయత్నించినా కూడా ఉపయోగం ఉండదు. ఇది తెలుసుకున్న తర్వాత వరద అక్కడ వచ్చి దేవాని తల్లిని వదిలేయమని కడియాన్ని పడేస్తాడు. దీంతో ఆ కడియాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఆ కడియానికి ఉన్న వాల్యూ ఏంటంటే ఆ కడియం గనక వేసుకుంటే కాన్సార్లో ఉన్న ఒక రాజ్యం అతని సొంతమవుతుంది. అప్పుడు దేవ వాళ్ళ అమ్మ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టనని నాకు మాట ఇవ్వరా అని మాట తీసుకుంటూ ఉంటే దేవ వరద దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడు పిలిచినా నీ కోసం ఇక్కడ వస్తా, నువ్వు అడిగింది తెచ్చిస్తా, అవసరమైతే నీ కోసం సొరనైతా లేదా ఎరనవుతా అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 2017లో ఆద్య అనే హీరోయిన్ని చూపిస్తారు. న్యూఢిల్లీలో ఒక గ్యాంగ్ ఈ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. కానీ వీళ్లకు ఆ అమ్మాయి కాకుండా ఆమె తండ్రి దొరుకుతాడు. మరోవైపు రాధారమ అనే మహిళను చూపిస్తారు. ఆమె తన వాళ్ళతో ఎలాగైనా కృష్ణకాంత్ కూతురు కావాలి అని చెప్తుంది. కృష్ణకాంత్ ఒక మనిషికి ఫోన్ చేసి తన కూతుర్ని కాపాడు అని అంటాడు. ఆ మనిషి ఆద్యాన్ని కాపాడగలిగేది దేవా మాత్రమే అని చెప్తాడు. ఆ మనిషి దేవాకు ఫోన్ చేసి 7 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టైం వచ్చింది, నువ్వేం చేస్తావో తెలీదు, నేను నీ దగ్గర ఒకరిని తీసుకొస్తున్నానని చెప్తాడు. మరోవైపు ఆద్య తన డ్రైవర్తో కారులో వెళ్తూ ఉంటుంది. రాధారమ మనుషులు చుట్టుముట్టి ఆమె డ్రైవర్ని చంపేసి ఆమెను వాళ్ళ కారులో తీసుకెళ్తూ ఉంటారు. ఏదో విధంగా కృష్ణకాంత్ మనిషి వారి నుంచి తప్పించి ఆద్యాను తనతో తీసుకువెళ్తాడు. అసలు వాళ్ళు తనని ఎందుకు చంపుతున్నారో ఆద్యకి అర్థం కాదు. అప్పుడు కృష్ణకాంత్ ఆద్యతో ఫోన్లో వాళ్ళు చెప్పినట్లు చెయ్యి, నేను ఫోన్ చేసేంత వరకు ఫోన్ చేయకు అని చెప్తాడు. తర్వాత ఆద్య ఆ మనిషితో వెళ్తుంది. ఆద్యతో తన గురించి నిజం ఎవరికి చెప్పకూడదని ఆ మనిషి చెప్తాడు. ఆ మనిషి ఆద్యను దేవాతల్లి దగ్గరకు తీసుకెళ్తాడు. దేవతల్లి అక్కడ స్కూల్ రన్ చేస్తూ ఉంటుంది. ఆ ఊరిలో పిల్లలు పనికిపోకుండా చదువుకుంటున్నారు అంటే ఈ దేవతల్లి వలనే. అయితే ఆద్య ఇంగ్లీష్ టీచర్గా నాటకం ఆడుతుంది. అయితే దేవతల్లి ఆద్య అక్కడ ఉండడానికి అంగీకరించదు. అప్పుడు ఆద్య ఒకసారి నన్ను మీతో ఉంచుకుంటేనే కదా నేను మీకు నచ్చుతానో లేదో తెలుస్తుంది అంటుంది. ఆ మాట విని ఆద్య ఉండటానికి దేవతల్లి అంగీకరిస్తుంది. దేవ అస్సాంలో కోల్ మైనింగ్లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ మెకానిక్. అక్కడ వాళ్ళు దేవ భయస్తుడని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవ ఎవరితో గొడవ పెట్టుకోడు. అవతల వాళ్ళ తప్పు ఉన్నా కూడా సారీ చెప్పి తప్పుకొని వెళ్ళిపోతాడు. దేవ అలా చేయటం వల్ల దేవ భయస్తుడని భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆద్య అక్కడ స్కూల్ టీచర్గా పనిచేయాలి. ఆ స్టూడెంట్స్ ఆమెకు భయపడరు. అందువల్ల ఆద్య విసిగిపోయి స్కూల్ నుంచి వెళ్ళిపోతా అని దేవతో చెప్తుంది. దేవ ప్రతిరోజు ఇది ఒక్కరోజే అని చెప్తూ ఉంటాడు. మరోవైపు రాధ తన మనుషుల ఆద్యని పట్టుకోలేకపోతున్నారని కోప్పడుతుంది. నిజానికి ఆమె టార్గెట్ ఆద్య కాదు, దేవాని పట్టుకోవడం. వాళ్ళు చాలా రోజులుగా దేవా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దేవ ఎక్కడ ఉన్నారో తెలుసుకోలేకపోయారు. అయితే ఆద్య ఎక్కడ ఉంటే దేవ అక్కడే ఉంటాడని ఆమెకు తెలుసు. అందుకోసమే వాళ్ళు ఆద్యాని వెతుకుతున్నారు. ఆద్య ఫోటోని అన్ని వైపులా ఉన్న రౌడీలకు పంపిస్తారు. మరోవైపు ఆద్య దేవాకి భోజనం తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న రౌడీ గుర్తుపట్టి అక్కడికి వచ్చి ఆమెను పట్టుకుంటాడు. ఆద్యాని తీసుకెళ్తున్న దేవా ఏమీ అన్నడు. ఈలోగా దేవతల్లి అక్కడ వచ్చి ఆమె అక్కడున్న మగవాళ్ళందరినీ ప్రాధేయపడుతుంది. ఎవరైనా అమ్మాయిని కాపాడమని. కృష్ణకాంత్ మనిషి వచ్చి నీ కొడుకు వల్లే అవుతుందని చెప్తాడు. అయితే దేవతల్లి దేవాతో తీసుకున్న మాటని వెనక్కి తీసుకుంటుంది. నిజానికి ఆమె దేవా ఎవరితో గొడవపడకూడదని ఎవరిని కొట్టకూడదని మాట తీసుకుంది. అయితే ఈరోజు ఆ మాట పక్కన పెట్టి దేవాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేవ వాళ్ళని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. అది చూసి అక్కడున్న జనం షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు దేవాని భయస్తుడు అనుకుంటారు. తర్వాత
దేవాతల్లికి ఆద్య కృష్ణకాంత్ కూతురని తెలియగానే ఆమె వెంటనే దేవాని తీసుకుని సామాన్లు ప్యాక్ చేయమంటుంది. ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అంటుంది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అసలు ఆద్య ఇండియా ఎందుకు వచ్చిందో చెప్తుంది. నిజానికి తన తల్లి అస్థికలను ఇండియాలో కలపాలని, తన తల్లి కోరికను తీర్చాలని వచ్చి ఉంటుంది. దేవ తన తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆద్యాని కృష్ణకాంత్ మనిషిని రౌడీలు తీసుకువెళ్తుంటారు. దేవతల్లికి ఏం చేయాలో అర్థం కాదు. ఆమె కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఎలాగైనా ఆద్యాని కాపాడాలని కొడుకుని వెనక్కి తీసుకెళ్తుంది. ఆద్యాని కృష్ణకాంత్ మనిషిని ఒక కంటైనర్లో తీసుకెళ్తూ ఉంటారు. ఆద్య చేతి మీద ఒక సీల్ వేసి తీసుకెళ్తూ ఉంటారు. దాని అర్థం ఏంటో ఆద్యాకి అర్థం కాదు. కంటైనర్లో ఉన్న అన్ని వస్తువుల మీద ఆ సీల్ ఉంటుంది. ఆ సీల్ చూసిన ఏ పోలీస్ కూడా ఆ కంటైనర్ని ఆపడు. ఒకవేళ ఎవరైనా దాన్ని ఆపితే చావును చూసినట్టే. ఆ సీల్ ఉన్న కంటైనర్ని ఆపటానికి ఎవరూ ధైర్యం చేయరు. ఆ సీల్ విషయానికి వస్తే అది కాన్సార్కి చెందినది. అక్కడ జనాలు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. తర్వాత దేవ వచ్చి ఆ కంటైనర్ని ఆపి ఆద్యాని కృష్ణకాంత్ మనిషిని కాపాడతాడు. ఇటుపక్క రాధారమ నవ్వుతూ పైకి లేచి వాడిని మీరు ఏమి చేయలేరని చెప్తుంది. అందుకే దేవాని ఆ కంటైనర్లో ఆపేలా చేశా. దాంట్లో ఉన్న వస్తువుల మీద ఉన్న సీల్ కాన్సార్కి వరదకి సంబంధించినది. ఇప్పుడు వరదకి దేవాకి పెద్ద యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యుద్ధంలో ఎవరో ఒకరు చనిపోతారు అని చెప్తుంది. అయితే కాన్సార్ సీల్ని దేవా అడ్డుకున్నట్టు ఇక్కడ వరదకి తెలిసిపోతుంది. ఆ సీల్ని ఎవరు అడ్డుకుంటారో వాళ్ళని చంపేయాలని రూల్ ఉంది. అందుకని దేవాని చంపాలని వరద అంటాడు. అప్పుడు ఇండియాకి ఒక సవాల్ ఎదురవుతుంది. కాన్సార్ని ఏం చేయాలి అని. కాన్సార్ లీడర్ ఢిల్లీకి వెళ్లి కాన్సార్ ఇండియాలో కలవదని, అయితే కాన్సార్ రూల్స్ ఇండియాలో నడుస్తుందని మ్యాప్లో ఉన్న కాన్సార్ ప్రాంతాన్ని తుడిచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఇండియాలో జరిగే స్మగ్లింగ్, బిజినెస్, గ్యాంబ్లింగ్ అన్నిట్లో కాన్సార్ మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అందరికీ కాన్సార్ అంటే భయం ఏర్పడుతుంది. ఇక్కడ 3 తెగలకు సంబంధించిన మనుషులుంటారు. మొదటి తెగ మన్నార్ తెగ, రెండవది శౌరంగ్య తెగ, మూడవది ఘనియా తెగ. ఈ 3 తెగలకు అధిపతి శివమన్నార్. అయితే శివమన్నార్ ఒక పుస్తకం రాసి కాన్సార్ని నిబంధన రాజ్యంగా ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ సామ్రాజ్యానికి 3 రకాల పాలకులుంటారు. ఒకటో రకం 61 మంది కాపరులు, రెండో రకం 8 మంది దొరలు, మూడో రకం కర్త అంటే కింగ్. వాళ్ళ అధికారాన్ని గుర్తుగా వాళ్ళు కడియాలు ధరిస్తారు. అలా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివమన్నార్ ఒక రోజు చనిపోతాడు. ఆ తర్వాత నిబంధన ప్రకారం శౌరంగ తెగ నాయకుడు రాజాని పరిపాలించాలి. అయితే శివమన్నార్ కొడుకు రాజమన్నార్ తన తండ్రి కుర్చీ మీద తానే కూర్చోవాలని ఆశపడతాడు. అందుకోసం శౌరంగ తెగ ఫ్యామిలీ మీద దాడి చేసి పిల్లలతో సహా చంపేస్తాడు. తర్వాత కాన్సర్కి రాజు అయ్యి కాన్సర్ లోపలికి ఎవరూ రాకుండా చుట్టూ గోడలు కట్టిస్తాడు. చాలా బలమైన ఆర్మీని ఏర్పాటు చేస్తాడు. అలా చాలా సంవత్సరాలు రాజమన్నార్ కాన్సర్ని ఏలుతూ ఉంటాడు. ముసలివాడై అవ్వటం వల్ల తన రాజ్యాన్ని తన కొడుకు వరదకి అప్పగించాలనుకుంటాడు. కానీ అందరూ రుద్రరాజు అవుతాడేమో అనుకుంటారు. అయితే వరద తన చిన్నతనంలోనే దేవాని దేవతల్లిని కాపాడటానికి వరద తన కడియాన్ని వేరే వాళ్లకు ఇచ్చేస్తాడు. అందువల్ల రాజమన్నార్ వరద మీద కోపంగా ఉంటాడు. కాబట్టి వరదకి రాజమర్యాదలు దక్కేవి కావు. కానీ రాజమన్నార్ వరద రాజ్యాన్ని చూసుకోగలడు అనుకుంటాడు. అయితే రాజమన్నార్ కూతురు రాధారమకి వరదకి ఆ ఘోరం దక్కటం ఇష్టం లేదు. రుద్రకి కూడా వరద అంటే ఇష్టం లేదు. ఎందుకంటే వరద వాళ్ళకి సవతి తమ్ముడు కాబట్టి. కానీ రాజమన్నార్ ముందు వాళ్ళు మాట్లాడలేరు. ఇదిలా ఉండగా రాజమన్నార్ బయటకు వెళ్లటం వల్ల రాజాని జాగ్రత్తగా తను వచ్చేదాకా చూసుకునే బాధ్యత రాధారమకి అప్పగించి వెళ్తాడు. రుద్ర తన తండ్రి తిరిగొచ్చేలోగా వరదని చంపేయాలనుకుంటాడు. అందుకోసం రుద్ర అందరినీ రెచ్చగొడతాడు. అదే సమయంలో శివమన్నార్ ఒక పుస్తకం రాశాడని తెలుస్తుంది. ఆ పుస్తకంలో నిబంధన ప్రకారం ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్లే రాజ్యాన్ని పరిపాలించాలి, యుద్ధం చేసి పరిపాలించాలని రుద్ర అనుకుంటాడు. ఆ విషయం వరదకి తెలుస్తుంది. అయితే తన దగ్గర సైనికులు లేరు. రుద్ర తనకు తగిన సైనికులను, ఆర్మీ ఫోర్స్ని సిద్ధం చేసుకుంటాడు. వరద దగ్గర ఎటువంటి ఫోర్స్ కానీ మనుషులు కానీ లేరు. కాబట్టి వరద దేవాని తీసుకురావడానికి వెళ్తాడు. అయితే దేవాతల్లి అడ్డు చెప్పాలని అనుకోదు. ఎందుకంటే ఒకప్పుడు కడియాన్ని దేవాతల్లి ఆపదలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకిచ్చి సేవ్ చేశాడు కాబట్టి. దేవ కాన్సర్లో ఎంట్రీ ఇస్తాడు. అయితే వరదకి ఒక తమ్ముడున్నాడు. అతనికి సింగిల్గా దేవ ఏమి చేయలేడు అనిపిస్తుంది. ఎందుకంటే రుద్ర దగ్గర చాలా ఫోర్స్ ఉంది. వరద దగ్గర దేవ ఒక్కడే ఉన్నాడు. కాబట్టి అతను చాలా భయపడిపోతూ ఉంటాడు. ఈ కాన్సార్లో వైలెన్స్, కుర్చీ కోసం యుద్ధాలే కాకుండా ఇంకా దారుణాలు కూడా ఉన్నాయి. అదేంటంటే వరద ఒకరోజు మెహర్ అనే ప్లేస్కి వెళ్తాడు. దేవా కూడా అక్కడే వస్తాడు. అక్కడ విష్ణు అనే లీడర్ని చూస్తాడు. అతడు ఒక గాలిపటాన్ని ఎగరేసి దారాన్ని కట్ చేస్తాడు. ఆ గాలిపటం ఏ ఇంటి మీద పడితే ఆ ఇంట్లో అమ్మాయిని విష్ణు కోసం తీసుకువెళ్తూ ఉంటారు.
ఆ రోజు కూడా అదే పని చేసి ఒక అమ్మాయిని తీసుకువెళ్తూ ఉండగా దేవా చూసి తట్టుకోలేకపోతాడు. విష్ణుని బాగా కొట్టి చివరికి దేవతా విగ్రహం ముందు చంపేస్తాడు. దేవ విష్ణుని చంపటం వల్ల దేవాకి శిక్ష పడుతుంది. అంతేకాకుండా వరద పక్కనే ఉండి కూడా ఆపనందుకు వరద అండ్ అతని తమ్ముడు కూడా జైల్లో వేస్తారు. అక్కడే వార్ జరుగుతుందని తెలిసి రాధ అక్కడే సీజ్ ఫైర్ చేయాలనుకుంటుంది. అలా చేస్తే వాళ్ళు యుద్ధం చేయకుండా ఉంటారని. రాధ రాజమన్నార్ వచ్చి రాజ్యాన్ని చక్కబెడతాడని నమ్మకంగా ఉంటుంది. అప్పుడు రుద్ర బుక్కులో ఉన్న రూల్స్ ప్రకారం ఓటింగ్ చేసి దాని ప్రకారం సీజ్ ఫైర్ అమలు చేయాలా లేదా రద్దు చేయాలా అనే విషయాన్ని నిర్ణయించాలంటాడు. ఇది విని ఓటింగ్ రిజల్ట్ ఏమవుతుందా అని రాధా షాకింగ్లో ఉంటుంది. ఇంకో 2 రోజుల్లో ఓటింగ్ మొదలవుతుంది అనగా దేవ అండ్ వరదకి శిక్ష అమలు చేస్తూ ఉంటారు. విష్ణు తండ్రి తన కొడుకుని చంపింది దేవ అయినా వరద పక్కనే ఉండి దేవాని ఆపలేదని వరదాని చంపాలని అనుకుంటాడు. అయితే దేవ విష్ణుని చంపింది తానే అని, నన్ను ఏమైనా చెయ్యండి కానీ వరదని ఏమి చేయకండి అని అడ్డుకుంటాడు. కానీ విష్ణు తండ్రి దేవా మాటలు పట్టించుకోకుండా దేవాని దూరంగా నెట్టి వరదని చంపడానికి ముందుకు వెళ్తాడు. అది చూసి దేవ కోపంతో ఒక్క దెబ్బతో అతను చంపేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న లీడర్స్ అందరూ షాక్ అవుతారు. లీడర్స్లో ఒకరిని చంపేస్తాడు. ఈ విధంగా తరువాత సీజ్ ఫైర్ ఓటింగ్ జరిగే రోజు వస్తుంది. రాధ చాలా టెన్షన్లో ఉంటుంది. ఒకవేళ ఓటింగ్ రుద్ర కనుకున్నట్టు జరిగితే అందరూ కొట్టుకొని చేస్తారు. ఓటింగ్ జరుగుతున్న సమయంలో రాజమన్నార్ తిరిగి రాజ్యానికి వస్తాడు. తన చేతికి ఉన్న 5 కడియాలతో ఓటింగ్ సమానం అవుతుంది. అయితే మిగిలింది వరద ఓటు మాత్రమే. అతను వేసే ఓటు మీదే సీజ్ ఫైర్ స్టాప్ చేయాలా లేదా అమలు చేయాలనే విషయం ముడిపడి ఉంది. వరద ఓటు వేసి యుద్ధానికి రెడీ అని ఆమోదం తెలుపుతాడు. అందువల్ల అక్కడే సీజ్ ఫైర్ స్టాప్ చేస్తారు. తరువాత యుద్ధం మొదలవుతుంది. దేవా కూడా వరదని చంపాలనుకున్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇంకోవైపు రుద్ర రాజ్యాన్ని పరిపాలించాలని తన మామతో చేతులు కలుపుతాడు. ఇదంతా చూసి రాధ చాలా టెన్షన్ పడిపోతుంది. ఆమె తండ్రి రాధాతో ఇదంతా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని చెప్తాడు. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా తను చంపిన శౌర్యంగ తెగ వారసులు ఇంకా బతికే ఉన్నారు అనే విషయం తెలుసుకోవడానికి తాను ఇన్ని రోజులు బయటకు వెళ్ళానని రాజమన్నార్ చెప్తాడు. తరువాత రాజమన్నార్ శౌర్యంగ తెగకు చెందిన ఒక వ్యక్తిని రాధ ముందుకి పిలిపించి వాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఉన్నారా అని చెప్పిస్తాడు. నిజానికి రాజమన్నార్ శౌర్యంగ తెగ మీద దాడి చేసినప్పుడు వాళ్ళ పిల్లల్ని అండర్ గ్రౌండ్లో దాచి ప్రాణాలతో కాపాడతారు. అందులో శౌర్యంగ తెగ వారసుడు కూడా ఉన్నాడు. తను ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు అతను కాన్సార్కి తిరిగి వచ్చాడు. పైగా నీ భర్త ఎవరో కాదు, శౌర్యంగ తెగ చెందినవాడే అని చెప్తాడు. తరువాత దేవ వరదని రక్షిస్తాడు. అక్కడే వరద నాకు ఈ రాజ్యం కావాలి, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని అంటాడు. దేవ వరదతో నేను నీకు ఈ రాజ్యాన్ని అప్పగిస్తా అని మాటిస్తాడు. ఇక్కడ మూవీ ప్రజెంట్లోకి వస్తుంది. కృష్ణకాంత్ మనిషి ఆద్యతో ఈ కథ చెబుతూ ఉంటాడు. ఆద్య శౌర్యంగ తెగ వారసుడు దేవా తండ్రి అని తెలిసి షాక్ అవుతుంది. అంటే ఆ కాన్సార్ కుర్చీలో కూర్చొని కర్తయ్యే అధికారము దేవాకి మాత్రమే ఉంది. అది అతనికే దక్కాలి. అయితే రాజమన్నార్ తన కొడుకు వరదకు దక్కాలి అనుకున్నాడు. అయితే దేవాకి తను శౌర్యంగ తెగ వారసుడు అని తెలియక రాజ్యాన్ని తనకు అప్పగిస్తా అని వరదకి మాట ఇచ్చాడు. అయితే అసలు వారసుడు తానే అని దేవాకి తెలిస్తే వరదకి రాజ్యం అప్పగిస్తాడా అనే ప్రశ్నతో పార్ట్ 1 ముగిస్తుంది. అయితే ఈ కాన్సార్ ఎవరికి సొంతమవుతుంది? ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ఎలా గెలుస్తారు? వరద దేవ ఇంత ప్రాణ స్నేహితులు అయ్యుండి ఇంత భద్రసతులు ఎలా అయ్యారు? ఎందుకు దేవ కాన్సార్ వదిలేసి అస్సాంలో మెకానిక్గా పనిచేస్తున్నాడు? ఇప్పుడు కాన్సార్సీలు అడ్డుకున్న దేవాకి వరదకి మధ్య ఏం జరగబోతుంది అన్న ప్రశ్న అన్నిటికీ పార్ట్ 2 చూడాల్సిందే. పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.